సిటిసి వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు యూత్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సిటిసి క్యాంపస్ వద్ద స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజల సిటిసి సభ్యులు తరలివచ్చి ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సిటిసి చర్చ్లో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్టీఫెన్ ఆనంద్ అధ్యక్షత వహించగా మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ సేవలను ప్రశంసించి వాక్య పరిచర్య చేశారు. కార్యక్రమంలో భాగంగా చర్చ్ క్వైర్ స్తుతిగీతాలు ఆలపించారు. మాస్టర్ షాన్ విలియమ్స్ పాడిన స్తుతిగీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పలువురు చర్చ్ సభ్యులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చ్ సభ్యులు యూత్ సభ్యులు పాల్గొన్నారు. వారికి సమయాన్ని ఇస్తున్నారు. వారి యొక్క పరిచయ మాటలు వారి గురించి వారు తెలియజేస్తూ 2 నిమిషాలు దేవుని వాక్యాలు కూడా వారు అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా కూర్చోవాలని నేను తెలియజేస్తున్నాను. మీ యొక్క ఫోన్స్ అన్నీ కూడా కొంతసేపు మరి దాన్ని పక్కన పెడితే దేవుని వాక్యాలు వినడానికి మనం బాగుంటున్నాము. డిసెంబర్లో పుట్టినటువంటి వ్యక్తుల గుణం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే డూ మల్టీ ఎక్స్ప్లాయిట్స్, అంటే సంథింగ్ ఏదో ఒక విస్ఫోటనాన్ని కలగజేస్తారు. చేశారా లేదా? అవునా? సో ఇన్ని ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం, ఎంతమందికి ఎడ్యుకేషన్ అందించడం, లేదంటే సర్వీస్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్. అంటే అందరికీ జరిగేటటువంటి విషయం కాదు. Sir, this is one of the quality, even it is displaying in front of the people. రెండోది ఏంటంటే they are philosophers. నెరవేరిందా? డిసెంబర్లో పుట్టినటువంటి ఇంకొక గుణం ఏమిటి అంటే ఫిలాసఫీ. వాళ్ళు ఒక దాన్ని అనుకుంటారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు